ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రభు పక్షాన చేరువచ్చిన ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసే నామములో ప్రేమ వందనాలు. వందనాలమ్మా. దేవుడు క్షేమాన్ని మీకు అనుగ్రహించాడని నమ్ముతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని జస్ట్ ఒక 10 నిమిషాల్లోపుగా మనము ధ్యానించుకుని మనము ముందుకు కొనసాగుదాం. 3 వచ్చిన భాగాల్ని మనము త్వరగా చదువుకున్నాం. ముగ్గురు మొదటి వచ్చినాన్ని జాన్ చదువుతాడు, తర్వాత వచ్చినాన్ని శ్రీను చదువుతాడు, తర్వాత వచ్చినాన్ని కల్పన చదువుతుంది. మార్కు రాసిన వార్త 6:34 జాన్, మొదటి పేతురు 2:25 శ్రీను చదువుతాడు. యోహన్ రాసిన వర్తమానము 10:14 కల్పన. మొదటి జాన్ చదువుతాడు. మార్కు 6:34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రె వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. సీను చదువుతాడు. పేతురు 2:25, మొదటి పేతురు 2:25. ఎవరు తీసిన వారు అయినా చదవండి. మొదటి పేతురు 2:25. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడయ్యున్న ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. నేను మళ్ళీ చదువుతున్నాను. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. కల్పన చెప్పింది చదువుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపైన నాయనా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. నీ వాక్యములోని కొన్ని మాటలను మేము ఇప్పుడు చదువుకున్నాం ప్రభా. అయ్యా, ఆ వాక్యములోని సారాంశాన్ని మాకు అవసరమైన రీతిలో బోధింపదగినటువంటి బోధకుడివి మీరని నమ్మి మీ వైపు చూస్తుంటాం. మీరు కృప చూపండి, దయ చూపండి. మాకు అవసరమైన రీతిలో ఆ మాటలు మాకు వివరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్శక్తిని నాకు అనుగ్రహించి నా ద్వారా మా అందరికి అవసరమైన మాటలు సువిశాలంగా మా ఆత్మలను, మా యొక్క ఆరాధనను తృప్తిపరిచే విధంగా సహాయపడమని చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని నీ వాక్కుల కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ సందర్భంలో చాలాసార్లు ఈ యొక్క భాగాన్ని మనం ధ్యానించాం. తమ్ముడు ఇటీవలే కూడా ఈ వాక్య భాగాన్ని 2-3 వారాలు కూడా చెప్పి ఉన్నారు. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేక మంది జనులు వేలాదిగా చేరువస్తున్నారు, వందలాదిగా వస్తున్నారు. ఆయన బోధ వినాలని, ఆయన మాటలు వినాలని, ఆ పరసంబంధమైనటువంటి ఆ పరలోకానికి చేర్చేటువంటి ఆ మధురమైనటువంటి మాటలు విని ఆ నిత్యరాజ్యములో స్థానం సంపాదించుకోవాలన్న ఆశతోటి కొంతమంది బయలుదేరుతున్నారు. కొంతమంది అయితే ఆయన దగ్గర ఏదో వింతలు ఉంది, ఆశ్చర్యం ఉందని చెప్పేసి కొంతమంది పరిశీలించడానికి వస్తే, కొంతమంది నాకు ఇది వాగితే చాలు అన్నట్లుగా కొంతమంది రకరకాల వ్యక్తులు, కొన్ని వేల మంది అక్కడ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారందరిని చూసిన యేసుక్రీస్తు వారు స్పందించిన రీతి లేదా స్పందించిన తీరును మనం ఇప్పుడు చదువుకున్నాం. వారు ఎలాగ ఉన్నారంట? తమ్ముడు చదివారు కదా, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నట్లుగా ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి
దేవుడు వారిని చూసి అన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా పేతురు పత్రికలో వారు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులరా, ఇలాంటి కాపర్లేని గొర్రెలకు, త్రోవ తప్పిన గొర్రెల వంటి ఈ మానవులకు యేసుక్రీస్తు వారు ఎలాగా ఉన్నాడో ఇప్పుడు సోదరు చదివింది యోహాను సువార్తలో. ఎలాగ ఉన్నాడు? మంచి కాపరగా, ఏ గుడ్ షిప్పర్ అని దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు. అందుకే ఈ మధ్యాహ్న కాలవేళ మనందరం ఇక్కడికి చేరి ఆయన మనస్ఫూర్తిగా స్తుతిస్తూ, మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ, అయ్యా నీకు నా హృదయపూర్వకమైన వందనాలు అని మనం చెప్తున్నామంటే, దారి తప్పిపోయిన, త్రోవ తప్పిపోయిన గొర్రెలాంటి మన జీవితాలను బహుశా ఆయన మంచి గొర్రెల కాపరగా ఆయన దరికి చేరారు కనుక, ఆయన చెంతకు చేర్చాడు కనుక మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి వచ్చామండి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ఆత్మల కాపరిని మనస్ఫూర్తిగా ఆ పేతురు పత్రికలు మనం చూస్తున్నాం, ఆత్మల కాపరి అని మనం చూస్తున్నామండి. కనుక ఆయన మనస్ఫూర్తిగా స్తుతించడానికి వచ్చాం. త్రోవ తప్పైన మన బ్రతుకులను, పాపానికి బానిసలైనటువంటి మన జీవితాలను బహుశా ఆ ప్రాణ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు బహుశా దారి చూపటానికి, సమాధానాన్ని కలుగజేయటానికి ఒక మంచి కాపరైనటువంటి ఆ ప్రియ ప్రభు మనందరి నిమిత్తము ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఆయన ఎందుకు మంచి కాపరయ్యాడు? ఈ మధ్యాహ్న కాల వేళ మనం ఆరాధిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం. కానీ ఆయన ఎందుకు మంచి కాపరు? మంచి కాపరు అంటే సరిపోతుందా? కాదు. ఆయనలో ఒక ప్రత్యేకత ఉండాలి, ఆయన సుగుణాలు ఉండాలి, ఆయనలో ఒక ప్రత్యేకత. ఆయన ఆరాధించడానికి మనకు పురుకొల్పాలండి. అంత మాత్రమే కాదు, ఒకరికి మనం థ్యాంక్స్ చెప్పాలనుకోండి, ఎట్లా చెప్తామండి? బస్ ఏదో తెలియని వాళ్ళు పోయి వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ చెప్పాయి అంటే చెప్తామా? నేను ఎందుకు చెప్పాలి? అసలు ఆయన ఎవరు, నారెవరు? అసలు ఆయన తెలియదు కదా, నాకేం సహాయం చేయలేదు కదా అని మనం అంటామండి. కానీ ఆయనలో గుణలక్షణాలు మనం తెలుసుకుంటే, ఆయన మనకి ఏం చేశారో తెలుసుకుంటే తప్పకుండా ఆయనకు కృతజ్ఞత ఆరాధన చెల్లించకుండా ఉండలేమండి. అయితే ఆయన్ను ఎందుకు మంచి కాపరయ్యాడో కొన్ని విషయాలు మనం ఈ మధ్యాహ్న కాల వేళ ధ్యానిద్దాం. అదే 10వ అధ్యాయం 11వ వచనం చదువు కల్పన. 10వ అధ్యాయం 11వ వచన భాగంలో ఆయన ఎందుకు మంచి కాపరయ్యాడో అక్కడ ఒక మంచి మాట ఉంది. ఆ మాటను మనం చూసుకున్నాం. 11వ వచన భాగం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ కాపరి ఎలాంటి కాపరండి? సింహం వస్తే త్రోసి వేసుకుని భయపడి పారిపోయేటువంటి కాపరి కాదండి. అంత మాత్రమే కాదు, నాకేం పోయిందిలే, బహుశా ఒక గొర్రె పోయింది అనుకుంటాను అని చెప్పేసి నిన్ను త్రోసివేసే దేవాతి దేవుడు కాదు కండి ఈ కాపరి. ఈయన ఎలాంటి కాపరి? నీ కోసం తన ప్రాణాన్ని పెట్టేటువంటి కాపరండి. చాలామంది కాపరులు ఉండవచ్చు బహుశా ఈ లోకంలో, కానీ ఆ కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని మాత్రం పెట్టనటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి, మనం చెప్పుకున్నటువంటి ఈ మంచి కాపరి మనందరి కోసం మరి ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడండి. ప్రభునందు ప్రియమైన సోదరి, ఆ గొర్రెలు ఎవరో కాదండి, ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మనందరమేనండి. ఒకప్పుడైతే గొర్రెల వలె దారి తప్పి, కాపర్లేని గొర్రెల వలె దారి తప్పి, త్రోవ తప్పి తిరుగులాడుతున్నటువంటి మన జీవితాలను ఆయన దగ్గరికి చేర్చడానికి, మన కోసం సైతాను బంధకాల్లో ఉన్నటువంటి మన జీవితాలను విడిపించటానికి తన ప్రాణాన్ని పెట్టినటువంటి మంచి కాపరి ప్రభునందు ప్రియమైన వాళ్ళ. అందుకే ఈ సహవాసాన్ని, ఈ ఆనందాన్ని, ఈ సౌభాగ్యాన్ని అనుభవించగలుగుతున్నాం. అనుభవిస్తూ ఆ నిత్య రాజ్యం కోసం నువ్వు నేను ఎదురు చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన వారలారా, తన విలువైన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, తన రక్తాన్ని ధారలుగా కాల్చడం ద్వారా మొదటగా ఈయన మంచి కాపరి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచన భాగంలో ఆయన ప్రాణం ఎలాగా పెట్టాడో చాలా భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై చాలా చక్కగా వివరించాడు. అక్కడ చూద్దామండి. చదువు కల్పన. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి. గొర్రెల కాపరి తన గొర్రెల నిమిత్తము
ఈయన ఏం చేశాడు? నోరు తెలవనటువంటి ఒక గొర్రెల కాపరి వలె మౌనం దాల్చాడమ్మా. ప్రేమైన సోదరి, ప్రేమైన ఈ మంచి కాపరిని ఈ మధ్యాహ్న కాల వేళ మనస్ఫూర్తిగా మనము చేసుకుంటూ ఆయన ఆరాధించబద్దులమై ఉన్నామండి. ప్రేమైన సోదరి, ఈ మంచి కాపరి నీకు కాపరిగా ఉన్నాడా? ఈ వారమంతయు ఈ మంచి కాపరి యొక్క కాపుదలలో నీవు ఉండి వచ్చావా? ఆయన కాపుదలలో ఉండి ఈ పాత్రలో నువ్వు చేవేస్తున్నావా? ఆ మంచి కాపరి మన జీవితానికి ప్రాణాన్ని అర్పించాడు కనుక మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నామండి. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. రెండవది, ఆయన మంచి కాపరి ఎందుకంటే యోహాను రాసు, అదే యోహాను రాసు సువర్తమానము 10వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదవండి. యోహాను రాసు సువర్తమానము 10వ అధ్యాయము 10వ వచన భాగం చదువు కల్పన. 10వ అధ్యాయం. దొంగతనమునకు నాశనము చేయుటకును వచ్చును గాని మన దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అనగా ఆయన రెండవదిగా ఎందుకు మంచి కాపరయ్యాడంటే గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు కనుక ఆయన మంచి కాపరయ్యాడు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను, ఆత్మ సంబంధమైన నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడు? సమృద్ధికరమైనటువంటి జీవాన్ని ఇచ్చాడండి. అందుకే ఈ ఆత్మల కాపరి ఆయన అన్నాడు పేతురు భక్తుడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధమైన సత్యన స్థితిలో ఉన్న మనలను, నీలో దైవ సంబంధమైన కార్యాలు ఏమాత్రము లేవండి. లోక సంబంధమైన కార్యాలతోటి మునిగి తేలుతూ బహుశా దేవునికి దూరంగా పడిపోయినటువంటి నీ ఆత్మను దేవాతి దేవుడు ఏం చేశాడు? సమృద్ధికరమైన జీవాన్ని ఇచ్చి నీకు జీవితాన్ని ప్రసాదించాడు కనుక ఆయన మంచి కాపరి అయ్యాడండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, అట్టి జీవం ఇంకా నీలో ఉన్నదా? లేకపోతే ఇంకా చచ్చిన స్థితిలో, ఇంకా నిర్జీవమైన స్థితిలో, ఆయన కోసం లేవలేని స్థితిలో, ఆయన కోసం పనిచేయలేని స్థితిలో, ఆయన ప్రార్థించలేని స్థితిలో, ఆయన కోసం పాటుపడిన స్థితిలో, అంత మాత్రమే కాదు ఆయన కోసం కనీసం జీవించలేనటువంటి భయంకరమైనటువంటి నిర్జీవమైన స్థితిలో ఉంటే ఈ పాత్ర నువ్వు నేను చేయటానికి ఏమాత్రం మనము యజ్ఞము కాదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సమృద్ధికరమైన జీవాన్ని ఇచ్చాడు కనుక ఆయన మనకి మంచి కాపరయ్యాడు. ఇంకా మూడవది చెప్పుకొని మనం ముగించుకున్నాం. ఆయన ఎందుకు బహుశా మంచి కాపరయ్యాడు చూద్దామండి. 103వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును కల్పన. యోహాను రాసు సువర్తమానము 10వ అధ్యాయము 44వ వచ్చిన భాగం. యోహాను రాసు సువర్తమానము 10వ అధ్యాయము 44వ వచ్చిన భాగం. 34 వచ్చింది చదవండి. అందుకు యేసు నేను చదువుతున్న ఆలకించండి 4వ వచ్చిన భాగాన్ని. మరియు ఆయన తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. వాటికి ముందుగా నడుచును. అతడు అనగా మంచి కాపరి తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపడికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. అనగా ముందుగా నడిచి మనకు మంచి మార్గాన్ని సిద్ధం చేసేటువంటి కాపరి కనుక ఈయన ఏమయ్యాడండి? మంచి కాపరి. ప్రియమైన సోదరి, మంచి కాపరి అనుకోండి. ఎక్కడ బహుశా మన సాధారణంగా మనం ఆలోచిస్తే ఒక మంచి కాపరి, గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలను బహుశా ముందుగానే ఒక దొడ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆలోచిస్తాడు, ఎక్కడ దీనికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, ఎక్కడ పచ్చదనం ఉంది, ఎక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ భద్రత ఉంటుంది, ఎక్కడ నేను అటు ఇటు చూసినప్పుడు బహుశా తోడేలు వచ్చి బహుశా ఏదో ఒకటి వచ్చి బహుశా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈ గొర్రెలకు సురక్షితమైనది స్థలము ఎక్కడ ఉన్నది అని తన మనస్సులో ఒక స్థలాన్ని సిద్ధపరిచి తర్వాత గొర్రెలను తోలుకొని వెళ్తాడు ముందుగా. అయితే ఈ కాపరి మనకు ముందుగా నడిచి మనకు మంచి మార్గాన్ని సిద్ధం చేశాడు. ఈ భయంకరమైన లోకంలో మానవ మనుగడ అనుకూలము లేనటువంటి ఈ భయంకరమైన ప్రపంచంలో నీవు నేను భద్రంగా కాపాడబడుతూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన కోసం జీవిస్తూ సంతోషంగా ఆనందంగా ఆత్మసమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే కారణం మన ఆత్మల కాపరి మనకు సిద్ధపరుస్తున్నటువంటి
మార్గం అండి. ప్రభువు ప్రేమైన వలన అందుకని కీర్తన గ్రంథంలో ఆ భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకేం కలగదు? లేమి కలగదు. ఆయన నా కాపరిగా ఉన్నాడు కనుక నాకు లేమనేదే ఉండదు. ఎందుకంటే నాకు అన్ని ముందుగానే సిద్ధం చేస్తాడు. ప్రభువు ప్రేమైన సోదరి, దారి తప్పిన మనలను తన ప్రాణాన్ని అర్పించి మనకు సమృద్ధినిచ్చి మనకి నిత్య జీవాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆ ప్రియ ప్రభు బహుశా మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం తన యొక్క రక్తాన్ని కాల్చాడు, నిలువెంత దహించబడ్డాడు. అంత మాత్రమే కాదు, అంత గొర్రె బొచ్చు కత్తిరించి వాన ముందు గొర్రె ఎలాగా మౌనంగా ఉంటుందో అలాగా ఆ గొర్రెల కాపరి గొర్రెల ముందు మౌనంగా ఉన్నాడండి. మంచి కాపరి నీకు సమృద్ధినిచ్చాడు, మంచి కాపరి నీకు మార్గాన్ని సిద్ధం చేశాడు, మంచి కాపరి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇలాంటి కాపరిని ఆరాధించేటువంటి నిన్ను పరిశీలించుకోవాలండి. ఇలాంటి మంచి కాపరిని ఆరాధించే నీవు పరిశీలించాలి. ఏమని పరిశీలించాలి? ఆయన మంచి కాపరా కాదా అని నువ్వు పరిశీలించకూడదు, కానీ పరిశీలించిన అవసరం లేదు. కానీ మనం ఏం పరిశీలించుకోవాలి? నేను మంచి గొర్రెనా కాదా? నేను మంచి గొర్రెగా దేవుడికి ఆరాధిస్తున్నానా లేదా? నేను మంచి గొర్రెగా ఈ వారమంతా బ్రతికానా లేదా? ఈ మంచి గొర్రెగా ఆయన ఇచ్చిన జీవాన్ని పొందుకొని ఉన్నాను లేదా? ఆయన మంచి గొర్రెగా ఆయన సిద్ధపరిచిన మార్గంలో నేను వెళుతున్నానా లేదా అని చెప్పేసి మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ఈ యొక్క పాత్రలో చేవేస్తే ఈ పాత్ర మనకు దీవెనకరంగా ఉంటుందని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించును గాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. పురుషులు బహిరంగ దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తారు. స్త్రీలు తమ మనసులో సులువు ధ్యానం చేయాలని ప్రేమతో మనం మంచి కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు, మంచి కాపరి నీకు సమృద్ధికరమైన జీవాన్ని ఇచ్చాడు, మంచి కాపరి నీకు మార్గాన్ని సిద్ధం చేశాడు. ఈ మంచి కాపరిని నువ్వు ఆరాధిస్తున్న నీవు మంచి గొర్రెగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఉండగా మనం పరిశీలించుకొని మనం ఆరాధించి ముందు కొనసాగుదాం.